హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ శ్రీనివాస్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు ఒక టాపిక్ చెప్దామని వచ్చాను. ఏంటంటే ప్రజెంట్ జరుగుతున్న ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ యుద్ధంలో మనకి ఆయిల్ క్రైసిస్ అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా ఫేస్ చేస్తున్నాయి. అది అందరికీ తెలిసిందే. అయితే మరి ఈ యొక్క యుద్ధం వలన ఏంటి, అసలు ఏం జరుగుతుంది ప్రజెంట్ అనేది ఏంటంటే, మనం ఓన్లీ ఆయిల్ అండ్ గ్యాస్ ఈ యొక్క సమస్య కాకుండా ఇంకా రాను ఇంకా ఎఫెక్ట్ అనేది చాలా మీద పడుతుంది. అదేంటంటే ఇప్పుడు మనకు ఒక ఫుడ్ ఏదైనా సరే, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వస్తుంది. మరి అవన్నీ కూడా మనకి పెట్రోల్ డీజిల్ ద్వారా నడిచి. కానీ ఇప్పుడు నేను చూస్తున్న సమస్య ఏంటంటే, ప్రజెంట్ గ్యాస్ అనేది ఎక్కువగా సమస్యలు బయట ఎదుర్కొంటున్నారు. అంటే రెస్టారెంట్లు కానీ, చిన్న చిన్న హోటల్స్ కానీ, టిఫిన్స్ కానీ అవన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. సో మనం అనేది ఇప్పుడు ఏంటంటే కొంచెం అనేది మనం ఇప్పటి నుంచి మనం జాగ్రత్త పడకపోతే, మన రిసోర్సెస్ అనేది ఇప్పుడు మనకున్న రిసోర్సెస్ అనేది కొంచెం తగ్గించుకోకపోతే, అంటే కొంచెం ప్రతిదానికి మనం వెహికల్స్ని యూజ్ చేయడం, ప్రతిదానికి మనం చేతికి మడే గ్యాస్ని యూజ్ చేసేయడం, ప్రతిదానికి మనం అనేది కరెంట్ అనేది యూజ్ చేసేయడం, దీనివల్ల ఏంటంటే కొంచెం మనం అనేది సఫర్ అవ్వాల్సి ఉంటుంది. సో కొంచెం అనేది మీరు అనేది కొంచెం ప్రికాషన్స్ తీసుకుని, ఓల్డెన్ డేస్ మెథడ్లో కొంచెం అప్పట్లో కిరోసిన్ స్టవ్స్ కానీ ఇలాగా కట్టెల పొయ్యిలు కానీ కొంచెం వాడేవారు. వీళ్ళు ఉన్న వాళ్ళు కొంచెం అవి అనేది మేనేజ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు కొంచెం లిమిటెడ్గా వాడుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ మనకి డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అంటే మనకి ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది క్రూడ్ ఆయిల్ సమస్య వల్ల, క్రూడ్ ఆయిల్ లేకపోవడం. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ అనేది మనం ప్రజెంట్ క్రైసిస్ అనేది మేము ఫేస్ చూస్తున్నాం. చాలా వరకు ఏంటంటే మనకి ఈ యొక్క హార్మోజ్ జలసంధి ఉంది కదా, అంటే ఇరాన్ యొక్క ఆధీనంలో హార్మోజ్ జలసంధి, ఆ స్ట్రైట్ నుంచే మనకి అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. షిప్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ సంబంధించిన షిప్స్ అన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఏమన్నా రావాలన్నా మన ప్రొడక్ట్స్ దాని నుంచి వస్తుంటాయి. అది అందరికీ తెలిసిందే. ప్రజెంట్ అనేది మనకి సిచ్యువేషన్ అనేది ఎక్కువగా స్క్రోల్ అవుతుంది కాబట్టి టీవీల్లో గట్రా, మన మొబైల్ యూట్యూబ్లో గట్రా ఇవన్నీ సరే. కానీ నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఇప్పుడు మనం అనేది సిచ్యువేషన్ ఎందుకు ఫేస్ చేస్తాం అనేది అన్నీ సబ్జెక్ట్ మాట్లాడుతాం. ఎందుకంటే మనం ప్రతిదానికి కూడా మనం పక్క కంట్రీస్ మీద ఆధారపడిపోతాం. ఇప్పుడు చైనా మీద ఏమో ఒక మొబైల్ సంబంధించిన, టెక్నాలజీకి సంబంధించిన ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా చైనా అంటూ ఉంటున్నాడు. తర్వాత ఏంటంటే ఇప్పుడు మన యూఎస్ నుంచి అయితే మనకి సాఫ్ట్వేర్ సంబంధించినవి ఇంకా చాలా యూఎస్ మీద కూడా మనం డిపెండ్ అవుతుంది. అలాగే రష్యా మీద మనకి వెపన్స్ సిస్టమ్స్ ఏదన్నా కావాలన్నా, ఒక స్పేస్ సంబంధించింది ఏదన్నా కావాలన్నా, ఏదైనా టెక్నికల్గా కూడా కొంచెం చైనా మీద రష్యా మీద కూడా డిపెండ్ అవుతాం. మనం అనేది ఇజ్రాయిల్ మీద కూడా కొంచెం మనం అక్కడి నుంచి కూడా మనం వెపన్స్ ఇటువంటి అనేవి కూడా డిపెండ్ అవుతాం. సో ఈ డిపెండెన్సీ అనేది ఇప్పుడు మనం అనేది తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎంతైనా మనం అనేది ఇప్పటి నుంచి అయినా సరే ఈ యొక్క క్రైసిస్ నుంచి ఇప్పుడు వచ్చింది మన ఇరాన్ ఎక్కడో ఇరాక్ అలా అక్కడ యుద్ధం జరిగితే ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుందంటే మనం ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, అక్కడి నుంచి మనకి రావాల్సినవి ఏమవుతున్నాయంటే రావట్లేదు. అక్కడ ఏదైనా మనకి ఒక ప్రోడక్ట్ మనకి అక్కడ జనరేట్ అవుతేనే కదా మన దగ్గర మనీ ఎక్కువగా ఉన్నా కొనుక్కుంటాం, మనీ తక్కువగా ఉన్నా కొనుక్కుంటాం. అక్కడ మనీ ప్రొడక్ట్ లేకపోతే మాత్రం అలా కొనుక్కుంటాం. మనీ ఉన్నా కొనుక్కోవడం కష్టం కదా. సో నేనేం మాట్లాడుతున్నానంటే, ఇక్కడ మనం అనేది డిపెండెన్సీ అనేది తగ్గించుకోవాలి. మనం అనేది బై వాక్, ఏదైనా మనకి అవసరం ఉంటే బై వాక్ వెళ్ళడం, లేకపోతే సైకిల్స్ యూజ్ చేయడం, ఈ విధంగా మనం పెట్రోల్ డీజిల్ అనేది మనం అనేది కొంచెం లిమిట్ చేయడం, ఈ విధంగా మనం చూసుకుంటే కొంచెం మనం అనేది సేఫ్ అవుతాం. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుందంటే అనిపిస్తుంది. కానీ మరి చూడాలి ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది చూడాలి. కానీ మీరు మాత్రం మీ జాగ్రత్తలో మీరు ఉండడం అనేది కొంచెం సేఫ్ అన్నమాట. అంటే మనం అనేది ఇది కూడా మనకు ఒక బాధ్యతగా ఉండాలి. మనం కరెంట్ని కానీ, మనం ఒక పెట్రోల్ కానీ, ఒక డీజిల్ కానీ, ఒక గ్యాస్ని కానీ, ఇవి ఒక మెయిన్ సోర్సెస్. సో
మనం ఎలా ఎందుకు ఈ సఫరింగ్ ఎందుకు అవుతున్నాం, ఎందుకు వచ్చింది అంటే మేము మోర్ డిపెండెన్సీ ప్రతిదానికి, అంటే మనకు ఒక మొబైల్ సంబంధించి టెక్నికల్ సంబంధించి ఏదైనా సరే మనం డిపెండ్ అవుతూ ఉంటున్నాం అనమాట. సో మనం కొంచెం తగ్గించుకొని మనం కూడా కొంచెం ఓల్డెన్ డేస్లో చూసుకుంటే మీకు కొంచెం ఇది తెలుస్తూ ఉంటుంది. ఏంటంటే మనకి మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ ఉండేవి కాదనమాట అప్పట్లో. అది ఏంటంటే మన చేతులతోనే ఒక అన్నీ చేసుకునేవారు. ఒక మొత్తం మసాలాలు కానీ చెప్పేసి దానికి ఒక ఉండేది, అలాగే పిండి రుబ్బుకోవడం చెప్పేసి దానికి ఒకటి ఉండేది. సో మనకి అప్పట్లో ఎక్కువగా సైకిల్ యూజ్ చేసేవారు, వాక్ చేసేవారు. మనకి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్స్కి ఎక్కువగా మనకి ఎడ్ల బండ్లు లేకపోతే గుర్ర బండ్లు ఇవన్నీ ఉంది. సో మనకి అప్పుడు మన ఓల్డెన్ డేస్లో ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఎక్కువగా మనకి ఆయిల్తో కానీ వీటితో గ్యాసులతో కానీ మనకి అంత పర్లేదన్నమాట. కానీ ఇప్పుడు మన వాళ్ళు మర్చిపోయారు. అంటే మన వాళ్ళు ఏంటంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ సైకిల్ దొక్కండి, మళ్ళీ ఇవన్నీ గుర్ర బండ్లు, ఎద్దుల బండ్లు వాడండి అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి కొంచెం అనేది మనం కూడా రిసోర్సెస్తో మన భారతదేశంలో అనేక రిసోర్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అనేకమైన మనకి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్స్ మనం అనేది ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా, ఈ సిచ్యువేషన్స్లో కొంచెం ఎంతైనా మనం ఆల్టర్నేటివ్ వెతుక్కునే ఒక ప్రయత్నం చేయడం అనేది మంచిదని నా ఉద్దేశం. సో ఈ సిచ్యువేషన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఇంకొక రీజన్ కూడా, ఈ సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అవ్వడానికి కూడా ఈ సిచ్యువేషన్స్కి సంబంధించి ఎందుకు వస్తున్నాయి అంటే ప్రజెంట్ అనేది మన భారతదేశంలో కూడా ఈ మన గవర్నమెంట్స్ అనేవి కూడా ఏంటంటే యూత్ని ఎంకరేజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ అన్నది కాదు, కానీ మనం ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్స్ అనేవి ఈ యూత్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు యూత్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యకపోవడం వల్ల మెయిన్ ప్రాబ్లం అనేది ఏంటంటే మనం ఈ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నాం. వాళ్ళకి అనేది స్కిల్స్ హబ్స్ పెట్టడం, వాళ్ళకి అనేది ఎక్కువగా స్కిల్ నేర్పించడం, ఫ్రీగా కోర్సులను ప్రొవైడ్ చేయడం, ఇంకా అనేది ఇండస్ట్రీ సంబంధించిన ఇవన్నీ ట్రైనింగ్ ఇప్పించడం. ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో, ఇంటర్, బీటెక్, ఇంజనీరింగ్ మొత్తం చాలా విధమైన గ్రాడ్యుయేషన్స్ చేస్తున్న ఇప్పుడు యూత్ అనేది ఉన్నారు. సో దాని గురించి వాళ్ళకి అనేది మనం కొంచెం అనేది ఈ యొక్క టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ కోర్సులు కానీ గవర్నమెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం, వాళ్ళందరికీ క్వాలిటీ స్కిల్ అనేది నేర్పించడం. సో ప్రతి రంగంలో కూడా మనకి అనేది ఈ యూత్ని మనం అనేది మనకు ఎక్కువగా మన భారతదేశం కనుక యూత్ అనేది ఎక్కువగా ఉపయోగించుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి కోర్సులు కానీ ఎడ్యుకేషన్ కానీ ప్రొవైడ్ చేసి మనమంతా కూడా మన భారతదేశంలో మనకే కూడా ఉన్నాయి రిసోర్సెస్, మనకే కూడా ఉంటాయి. కానీ మనం అనేది ఏ బయట కంపెనీస్ని కూడా అలౌ చేయకుండా ఎక్కువగా మనమే ఈ రిసోర్సెస్ని అన్నీ మనమే ఉపయోగించుకొని వాటిని ప్రాసెస్ చేసుకుని ఒక మిషనరీస్ని ఇవన్నిటిని మనం ఇంపోర్ట్ చేసుకొని మన రిసోర్సెస్ని మనం వాడుకుంటే మెయిన్ ఎక్కువ బయట కంట్రీస్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఎక్కువ స్కిల్స్ సంబంధించిన ఇండస్ట్రీస్ రెవల్యూషన్స్ కానీ ఇవన్నీ స్కిల్స్ సంబంధించిన హబ్బులు కానీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేసుకుంటే మన భారతదేశంలోనే మనమే అన్నీ కూడా రిసోర్సెస్ అన్నీ సృష్టించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. బాయ్.